అందరూ ఎలా ఉన్నారు? సో బాగున్నాను అనుకుంటున్నాను. సో యా, నేను మధు. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే టూ మచ్ చెక్ చేశాను కదా, ఓకే. సో సారీ ఫర్ దాట్. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి. ఈ రెండు చేయకపోతే యూట్యూబ్ నా వీడియో ఎవరికి చూపించదు. సో ప్లీజ్ డూ దాట్, ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే యా, చూసారు కదా నా జడ్డ అవుతారు. ఓకే, సో ఇంకా నేనేం ఫ్రెష్ అవ్వలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 10:30 అవుతున్నట్టు ఉంది అరౌండ్. చాలా పనులు ఉన్నాయి, చేయాలని లేదు, అమ్మా చేయలాగేస్తుంది. సో క్విక్ అప్డేట్ ఏంటంటే, మొన్న వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్నాము. సో వ్యాక్సిన్ వేయించుకున్నాక కోవిషీల్డ్ వేయించుకున్నాం మేము, బై ద వే. సో వేసుకుని వచ్చాక బాగానే ఉంది, కానీ నైట్కి మాత్రం ఇద్దరికి కాస్త ఫీవరిష్గా అవ్వడము, నీరసం వచ్చింది బాగా. అండ్ ఆ తర్వాత లిటరల్ ఇంకా హ్యాండ్ పెయిన్ ఉంది ఫుల్. హ్యాండ్ పెయిన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. లెట్స్ గో సిట్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ హ్యాండ్ పెయిన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎప్పటికి తగ్గుద్దో తెలియదు, కానీ డోలో తీసుకుంటున్నాను. సో అది క్విక్ అప్డేట్. అండ్ దెన్ యాక్చువల్లీ ఒక టిప్ షేర్ చేద్దాం, కానీ మీ అందరికి తెలిసే ఉంటుంది, కానీ ఇది ఎప్పటి నుంచో నేను బేసిక్గా చేయను అనమాట ఒళ్ళు బతకానికి. ఏంటంటే యూజువల్గా నేను హెయిర్ వాష్ చేసేటప్పుడు డైరెక్ట్ నూనె ఎక్కువ రాసుకోను, చాలా తక్కువ. జన్మకో పుణ్యానికో ఒకసారి రాసుకుంటాను బేసిక్గా నూనె. బట్ మొన్న మధ్య ఏం చేశానంటే, ముందు రోజు నైట్, అంటే హెయిర్ వాష్ చేయాలి కాబట్టి ముందు రోజు నైట్ ఆయిల్ రాసేసుకున్నాను, మంచిగా మసాజ్ చేసుకుని పడుకున్నాను అనమాట ఆయిల్ రాసుకుని. నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేశాను. అసలు లిటరల్లీ ఎంత బాగా అనిపించింది అంటే హెయిర్కి, నాకు ఒక నిమిషం హెయిర్ నాతో మాట్లాడినట్టు అనిపించింది అనమాట. అమ్మయ్య తల్లి, నాకు కొంచెం యూనో పోషకాలు ఇచ్చావు నూనె రాసుకుని అన్న ఫీలింగ్ కలిగింది నాకు. నా హెయిర్ని టచ్ చేస్తే సాఫ్ట్గా స్మూత్గా యూనో చచ్చిపోయింది బతికిచ్చింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో తర్వాత కూడా నేను సెకండ్ టైం మళ్ళీ హెయిర్ వాష్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా సేమ్ ముందు రోజు నైట్ నేను ఆయిల్ పెట్టేసుకొని అండ్ దెన్ నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేశాను. సో లిటరలీ అది ఇదే అనమాట. లిటరలీ ఎంత యూనో హెల్తీగా కనిపిస్తుంది. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ ఎవరన్నా కనుక నాలాగా బద్దకిష్టులు ఉండి డైరెక్ట్ హెయిర్ వాష్లు చేసేసి కాకుండా ఇలా ట్రై చేయండి. అసలు ఎంత మాయిశ్చర్డ్గా, ఎంత హెల్తీగా కనిపించిందంటే హెయిర్, ఓ మై గాడ్, ఐ క్యాన్ టెల్ యూ, ఐఎమ్ ఫీలింగ్ గుడ్. యాక్చువల్లీ ఇంక ఇది నేను రొటీన్లా కంటిన్యూ చేస్తాను. హెయిర్ వాష్ చేయాలి అంటే కనుక ముందు రోజు నేను మ్యాండేటరీగా కొబ్బరి నూనె పెట్టుకుని ఆ తర్వాత డే హెయిర్ వాష్ చేస్తాను అనమాట. ఇది అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు కూడా వాడచ్చు. సో బతికించకుండా కొంచెం జుట్టుని కేర్ తీసుకోండి అందరూ. ఒక ఏజ్ దాటిన తర్వాత యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ బాడీ ఎస్పెషల్లీ. ఎస్, యూ షుడ్ డూ దాట్. ఇప్పుడున్న మన జనరేషన్కి, మన లైఫ్ స్టైల్కి, మన అడ్డదిడ్డమైన తిళ్ళకి సో ఈ మాత్రం కేర్ తీసుకోకపోతే ఇంకా షెడ్కి వెళ్ళిపోతాం. సో యా, అందుకని కేర్ తీసుకోండి. అండ్ నాకు ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నాయంటే దేవుడా, ఎవడన్నా వచ్చి చేసి పెడితే బాగుంది అన్నట్టుంది. సో చూపిస్తాను. సో దీపావళి కూడా వచ్చేస్తుంది అండ్ ఆల్సో మా యానివర్సరీ వస్తుంది. సో దీపావళి కట్టుకుంటానా, యానివర్సరీ కట్టుకుంటాను, ఐ హ్యావ్ నో ఐడియా, నో క్లూ ఎట్ ఆల్. బట్ నేను రీసెంట్గా మీకు ఎవరికైనా నేను మంచి కలెక్షన్, డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఆల్ టుగెదర్ మనం ఏమైనా మాల్స్కి వెళ్ళినప్పుడు అన్ని రకాలు దొరుకుతుంటాయి కదా, అలా ఇక్కడ సత్యసాయి నిగమాగమం శ్రీనగర్ కాలనీ అనమాట. ఎవ్రీ మంత్ ఇక్కడ ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు. సో ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరూ వచ్చి పెడుతూ ఉంటారు స్టాల్స్. సో చాలా బాగుంటుంది కలెక్షన్. లైక్ యూనో డిజైనర్ పీసెస్ థౌజండ్స్లో ఉన్నవి కూడా మీకు ఇక్కడ మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ట్రస్ట్ మీ, అక్కడ దొరికేది ఇక్కడ కూడా దొరుకుతుంది అండ్ ఫర్ అ బెటర్ ప్రైస్ అనమాట, లైక్ అఫోర్డబుల్ ప్రైస్కి దొరుకుతుంది. సో నేను నా ఫ్రెండ్ అక్కడికి అనుకోకుండా వెళ్ళాము. అన్నీ అనుకోకుండా జరుగుతుంటాయి నా లైఫ్లో, అదేంటో అర్థం కాదు, సడన్గా జరుగుతూ ఉంటాయి. సో వెళ్ళాము. సో వెళ్ళి చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. మేము జస్ట్ చూడాలనుకుంటాం, కొనకూడదని ఫిక్స్ అవుతాము. బట్ దెన్
ఎండ్ అప్ విత్ బయింగ్ సంథింగ్ అనమాట. బికాజ్ నాకేంటంటే డిఫరెంట్ కలెక్షన్ యూనో నా వార్డ్రోబ్లో ఉండాలి. రొటీన్గా అందరూ కొనుక్కునేవి, అందరూ యూనో ట్రెండ్లో తిరిగేవే కాకుండా నాకు కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉండాలి నా వార్డ్రోబ్లో. ప్రతి ఈచ్ శారీ యూనో అది డిఫరెంట్గా కనిపించాలి నాకు. సో ఐ యామ్ దట్ పర్సన్ అనమాట. సో ఐ బాట్ దిస్ బ్యూటిఫుల్ సారీ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ అ కాశ్మీరీ శారీ అనమాట. చాలా అంటే చాలా లైట్ వెయిట్. సారీ నా మైక్ ఉంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్, అసలు లిటరల్లీ లేదు అసలు చాలా నథింగ్గా ఉందనమాట. చాలా లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్, చాలా డెలికేట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అండ్ యా ఇట్స్ అ లవ్లీ శారీ. బ్లౌజ్ ఇంకా నేను కుట్టించలేదు. సో ప్రాబబ్లీ ఇది అయితే దివాళీ ఆర్ మా యానివర్సరీ వస్తుంది. సో యానివర్సరీ కట్టుకోవాలో ఏంటో నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ ఐ వాంటెడ్ టు షో యూ అనమాట. దిస్ ఇస్ ద సారీ. ట్రస్ట్ మీ, ఎవరైనా నియర్ బై లొకేషన్స్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుకట్పల్లి అయినా లేకపోతే గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, సో సరౌండింగ్స్లో ఎక్కడున్నా, లేకపోతే ఇటు సైడ్ విజిట్ చేసిన అమీర్పేట్ సైడ్ ఒకసారి శ్రీనగర్ కాలనీని చెక్ చేయండి. అక్కడ యూజువల్గా అయితే స్టార్టింగ్ మంత్లో పెడతారు ఎగ్జిబిషన్, లేకపోతే మిడ్ ఆఫ్ ద మంత్ పెడుతూ ఉంటారు. సో ప్లీజ్ గో చెక్ దేర్, యూ విల్ గెట్ ద ఫెంటాస్టిక్ కలెక్షన్ ఫర్ ష్యూర్. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, అది మాత్రం గ్యారంటీ చేస్తాను. బికాస్ నేను ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్తున్నాను అక్కడికి. సో ఐ హ్యావ్ దట్ ఐడియా అనమాట అబౌట్ సత్యసాయి నిగమగమం. సో అదనమాట సంగతి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను చీర. బట్ కట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఐ ఇంక్లూడ్ ద ఫ్యూ పిక్చర్స్ హియర్. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు నన్ను ఫాలో అయితే కనుక అక్కడ డెఫినెట్గా నేను పిక్చర్స్ పెడుతూ ఉంటాను, చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రీమాధవి_శాస్త్రి. అలా ఉన్నాయి కానీ బయట ఇంకా బట్టలు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి మొత్తం అన్ని మడత పెట్టి బెడ్ సెట్ చేసి, ఓ గాడ్. అండ్ ఆ తర్వాత someone come and help me. ఓకే గైస్, అండ్ వెరీ సూన్ నేను ఒక మేకౌట్ చేస్తున్నాను ఇంట్లో. మీకు తెలుసు బేసిక్గా మేము ఉండేది ఇద్దరమే. సో ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. యూ ఆల్రెడీ హ్యావ్ సీన్ మా ఈ బుజ్జి ఇల్లుని. సో ఈ ఇంట్లో నేను ఇంకా చేయడానికి ఏమీ కనిపించట్లేదు. నాకు ఏదో ఒకటి ఇల్లుని అందంగా సర్దుతుంటే కానీ యూనో తిన్నంగా ఉండదు అనమాట మనసు. సో ఏం చేయాలో అర్థం కాక ఈసారి డిసైడ్ అయిపోయా బాత్రూమ్ని చేయాలని. అది లిటరల్లీ అగ్గిపెట్టిలో ఉంటుంది బాత్రూము. ఆ అగ్గిపెట్టి బాత్రూమ్ని కూడా అందంగా ఎలా మారుస్తాను అన్నది మీరు నా వీడియోలో చూస్తారన్నమాట. అది సంగతి. సో యా ఇవి అప్డేట్స్. అండ్ సో ఫార్ ఇప్పుడైతే ముందు పనులన్నీ చేసేసి తొందరగా ఫ్రెష్ అయ్యి, నాకు మధ్యాహ్నం ఆడిషన్ ఉంది, ఆడిషన్కి వెళ్ళేసి మళ్ళీ బ్యాగ్ కొంపకొచ్చి ఇంటికి వచ్చి ఫ్లోలో నా లాంగ్వేజ్ వచ్చేస్తుంది బాబాయ్. ఓకే యా అదే కావాలి కదా మనకి ఎనీవే. సో ఇంటికి వచ్చి ఏముంది సాయంత్రం దాకా వెయిట్ చేయడమే. బికాజ్ నేను ఫస్ట్ క్లిక్కి సాయంత్రం వెళ్తాను కాబట్టి సాయంత్రం దాకా వెయిట్ చేసి ఈ లోపు ఏదైనా సిరీస్ చూసి, యాక్చువల్లీ నేను యూ చూస్తున్నాను. ఎవరైనా యూ చూడకపోతే స్టార్ట్ వాచింగ్ యూ, ఇట్స్ నైస్, బాగుంది సిరీస్. సో యూ చూస్తున్నాను అనమాట. అండ్ యా అదే చూస్తాను సాయంత్రం దాకా. సో వెళ్ళే ముందు కాస్త కాఫీ తాగేసి ఫస్ట్ క్లిక్కి వెళ్ళిపోయి అక్కడ మన ఎపిసోడ్స్ ఫినిష్ చేసేసి వస్తాను. అంతే, మన డే అయిపోతుంది. అదన్నమాట సంగతి. మళ్ళీ కలుద్దామే, బాయ్ గైస్. నేను మొన్న మధ్య ఐకియాకి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా జస్ట్ ఇద్దరం కలిసి వెళ్ళాము. ఆ వ్లాగ్ మీరు చూసారు కదా. సో ఆ రోజు యాక్చువల్గా నేను ఈ గుడ్లు కొనుక్కున్నాను అక్కడ. సో గుడ్లు అది కూడా చెప్పాను కదా, నేను ఎప్పుడు కింద ఒక సేల్కి పెట్టే వాటిలో చూస్తాను కంపల్సరీ అని. సో ఇది అక్కడ ఉంది, అక్కడ నుండి తక్కువకి రావడంతో కొన్నాను. లేకపోయి ఉంటే ఫోకస్ సర్లేండి, ఫోకస్ అవ్వదు ఇది. సో గుడ్లు ఇలా ఉంటాయి అనమాట. దీంట్లో 3 గుడ్లు ఉంటాయి. సో ఇలాగా చూపిస్తా. సో ఇది డెకార్ పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి, లేకపోతే ఇయర్ రింగ్స్, లేకపోతే సన్నగా ఉన్న చైన్స్, ఇలా జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్
సో ఇది ఫస్ట్ పెద్ద గుడ్డ అనమాట, ఇలా ఉంటుంది ఖాళీ. సో ఇది కొంచెం స్పేస్ ఎక్కువే ఉంది దీంట్లో. సో దీంట్లో కొంచెం పెద్ద పెద్దగా ఉన్నా కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉందన్నమాట. సో యా బ్లూ కలర్లో ఉంది. దీంట్లో ఏమైనా కొంచెం సన్నగా ఉన్నవి చిన్న చిన్న స్టడ్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అంతే కదా, యాక్చువల్లీ యూనో మోర్ స్టైలిష్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలాంటి పీసెస్ని ఇప్పుడు దేవుడి పూజ చేసుకునే వాళ్ళు, రెగ్యులర్గా పూజలు చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాటిని ఏమంటారు, కర్పూరం. సో కర్పూరం జనరల్ చిన్న చిన్న డబ్బాల్లో వాటిలో స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్, కూల్ లుక్ ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి వాటిల్లో వేసేసుకుని కర్పూరం పెట్టేస్తే చూడ్డానికి బాగుంటుంది, షో పీస్. అండ్ ఓపెన్ చేస్తే దాంట్లో కర్పూరం ఉంటుంది. సో కర్పూరం ఇంకా చాలా పెట్టుకోవచ్చు. యూనో జస్ట్ క్రియేటివ్గా ఆలోచన ఐడియాస్ వస్తున్నాను అంతే. సో కర్పూరం లాంటివి ఇంకేమైనా ఎనీథింగ్ యూ వాంట్ యూ కెన్ స్టోర్. ఇది లాస్ట్ బుడ్డిదనమాట, బుడ్డి గుడ్డు. ఇది చాలా చిన్నదనమాట. సో సో నేను అలా షో పర్పస్ అండ్ ఆల్సో స్టోరేజ్కి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇది బలవంతంగా మా ఆయనతో కొనిపించాను. సో 3 పీసెస్ అనమాట, 3 గుడ్లు. సో ఇది అండ్ ఈ వీడియోలో నేను మొన్న మా అమ్మమ్మ బర్త్డే జరిగింది. సో ఆ రోజు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఎంటైర్ బర్త్డే సిరీస్ వ్లాగ్ చేద్దాము, ఏం గిఫ్ట్ చేశాను ఏంటి, ఎలా సర్ప్రైజ్ చేశాను ఏంటి, మొత్తం అంతా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో ఒక చిన్న ఇంకా వెళ్ళిన తర్వాత కొంచెం వీడియో తీసాను కాబట్టి చిన్న క్లిప్పింగ్ యాడ్ చేసేస్తున్నాను ఇందులోనే, చూసేయండి. అండ్ అట్ ద సేమ్ టైం నేను మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీది హైటెక్స్లో ఎగ్జిబిషన్ పెట్టారనమాట. సో అక్కడికి వెళ్ళాను, అది కూడా వ్లాగ్ చేద్దామన్నాను కానీ కుదరలేదు యాజ్ యూజువల్. సో అప్పుడు రికార్డ్ చేసిన అక్కడక్కడ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని స్టాల్స్ బాగా అనిపించాయి, అవి రికార్డ్ చేశాను. సో అవి కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను, చూసేయండి. అండ్ ఆల్సో నా మొక్కల గార్డెన్లో నేను ఒక 4 మొక్కలు కొత్తగా యాడ్ చేశాను, అవి కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. నెక్స్ట్ వచ్చేస్తాయి వరుసగా అన్నీ, సో చూసేయండి. అండ్ మా అమ్మమ్మ బర్త్డేకి అయితే నేను సర్ప్రైజ్ యాక్చువల్గా వస్తుందని చెప్పలేదు. సో ఐ బాట్ హర్ అ బ్లాక్ కలర్ కలంకారీ సారీ అనమాట. షీ లైక్స్ బ్లాక్ కలర్ సారీ, అసలు షీ వాంటెడ్ టు హ్యావ్ ఫర్ లాంగ్. ఈ మధ్య దొరకట్లేదు అంటుంది. సో వై నాట్ గిఫ్ట్ హర్ ద సేమ్ థింగ్, తనకు కావాల్సిందే కొనేస్తే అయిపోద్ది అని చెప్పేసి వెళ్ళి కలంకారీ బ్లాక్ కలర్ సారీ తీసుకున్నాను. ఓకే, కలంకారీ బ్లాక్ కలర్ సారీ తీసుకున్నాను, తను అదే కట్టుకుంది. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా బాగుందండి. కేక్ కటింగ్ చేయించాము, అలా చిన్నగా అయిపోయిందనమాట బాగా. ఇట్ వాజ్ అ ఫన్ డే. అండ్ అది సంగతి. అండ్ యా వరుసగా అన్నీ వచ్చేస్తాయి, చూసేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. For Aditya. టీచర్లో కట్టేయమంటే అది With you, I can be sad with you. Just take my hand and fly up through the dreams where the skies are so clear. ఇది హైటెక్స్ ఎగ్జిబిషన్ చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ ఎవ్రీ మంత్ యూజువల్గా ఎగ్జిబిషన్స్ పెడుతూనే ఉంటారు. సో అనుకోకుండా సడన్గా వెళ్ళాను అనమాట. సో పెట్ ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఇది. సో ఎవరైనా పెట్స్ ఉంటే హ్యాపీగా వాటికి రిఫ్రెషింగ్గా ఉంటుంది. తీసుకెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగి మనుషుల్ని చూసి ఇంకో కుక్కల్ని చూసి వాటికి రిఫ్రెషింగ్గా ఉంటుంది, బాగుంటుంది, తీసుకెళ్ళచ్చు. అండ్ దేర్ ఆర్ లైక్ హ్యాండ్లూమ్ స్టోర్స్ ఉన్నాయి, క్లాత్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అనమాట. అండ్ అసలు ప్రైజెస్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనమాట. ఎఫర్ట్ చేసేటట్టు అనిపించలేదు, చాలా ఎక్స్పెన్సివ్, టూ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి యాక్చువల్లీ. నార్మల్ స్టోర్స్లో కంటే కూడా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఈ
హైటెక్స్ ఎగ్జిబిషన్లో. బట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ క్యాక్టస్ టాప్ భలే అనిపించింది నాకు. అండ్ ఈ కూల్ ప్రింటెడ్ టీ షర్ట్స్ కానీ కొన్ని కూల్గా అనిపించాయి. బట్ ప్రైస్ వైజ్ అంత ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ అనమాట. అంత అవసరం లేదనిపించింది. రంగురంగుల జాలబోయిరా మనసు పెట్టి రంగురంగుల జాలబోయిరా. సో ఇదన్నమాట. నాకు తెలిసిన పేరైతే మహాభారతం మొక్క అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారో దీనికి తెలీదు. యా, మీకు ఏమైనా పేర్లు తెలిసామని చెప్పండి. బట్ సోఫార్ నాకు తెలిసినంత వరకు ఇది సమ్ మహాభారత మొక్క అంటారు. బికాజ్ ఆల్ దీస్ ఆర్ కౌరవులు అండ్ ఇవి పాండవులు, కరెక్ట్గా అయితే ఉంటాయి. అండ్ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ మహాభారతం మొక్క. అండ్ ఆల్సో ఐ బాట్ ఫిగ్ అన్నమాట. సో దీనికి ఒకటే ఆకుంది, ఇంకొక ఆకు కూడా అది రాలిపోయింది. సో ప్రస్తుతానికి వస్తున్నాయి చిగుర్లు. అండ్ దీనికి ఆల్రెడీ మొక్క తీసుకున్నప్పుడే శంఖం పూల మొక్క కూడా వచ్చిందనమాట. సో దాన్ని అలానే ఉంచాను. అది సంగతి. లుక్ ఎట్ మై ఫిగ్. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే నేను డాలియా తెచ్చుకున్నాను పర్పుల్ కలర్ది. అది తెచ్చిన రోజు బాగానే ఉంది. బట్ ద మూమెంట్ నేను పాట్లోకి షిఫ్ట్ చేసిన వెంటనే చచ్చిపోయింది. ఆల్మోస్ట్ నైట్లోనే చచ్చిపోయింది. నాకు అప్పటికే ఆకులన్నీ డల్ అయిపోతూ రావడము అనుకున్నా, ఏదో తేడా కొడుతుంది మొక్క అని చెప్పి. పొద్దున్నకి చూస్తే డెడ్ అనమాట. ఏడుపు వచ్చింది నిజంగా. ఎంతో బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే అసలు షూట్ చేసి చూపించాల్సింది. యా, అలా జరిగింది. బట్ దెన్ యా, ఇంక ఇప్పుడు దాని రిప్లేస్మెంట్ ఉంది ఆల్రెడీ మనకి ఇంకొక మొక్క. సో దిస్ ఇస్ పారిజాతం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్, పారిజాతం. సో యాక్చువల్లీ తెచ్చినప్పుడే ఇలా ఉంది ఇది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొన్నప్పుడే ఆకులు రాలిపోతున్నాయి. దీన్ని కూడా ఇమీడియట్గా పాట్కి షిఫ్ట్ చేయాలి. సో అది బ్రతికే ఉంది. ఇమీడియట్గా పాట్కి మార్చేస్తే సెట్ అయిపోతుంది అనుకుంటున్నాను. సో అది సంగతి. ఓ 3 మొక్కలు యాడ్ అయ్యాయి అనమాట. ఏమేమి వేస్తాయి ఆణిముత్యాలు. సరే, ఏమేమి వేసావు ఇందులో? 1 బనానా, 2 రెండోది బనానా, 3 మూడోది కూడా బనానా, 4ది చక్కెర, 5ది బనానా, మళ్ళీ 6ది పాలు వేసి. సో ఇద్దరం అలా మంచి మూడ్లో ఉన్నప్పుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. రెగ్యులర్గా ఏం జరగవు ఇలాగా. అప్పుడప్పుడు యూజువల్గా అయితే ఎవరితో వాళ్ళు ఎవరికి నచ్చిన సిరీస్లు సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉంటాము, మాట్లాడుకుంటాం. కానీ ఇంత కూర్చుని డిస్కషన్ చేసి కొంచెం తక్కువగానే ఉంటుంది. సో అప్పుడప్పుడు మూడ్లు బాగున్నప్పుడు కూర్చుని మాట్లాడుకుని జోకులు వేసుకుంటూ ఉంటాం. సో జోక్ అయిపోయిందని నేను మళ్ళీ అడిగి చెప్పించాను అన్నమాట. హీ వాజ్ ఇన్ అ గుడ్ మూడ్. సో రిపీట్ చేశాడు, చెప్పాడు. సో అది సంగతి. నైట్ అలా జరిగింది. సో ఆ నైట్ వేరు, ఈరోజు వేరు. సో ఓకే, ఆ రోజు జరిగింది వేరు. నాకు అది నచ్చి రికార్డ్ చేసి పెట్టుకున్నాను. అది ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట. సో అది సంగతి. హోప్ఫుల్లీ అవి ఇవి మొత్తం అన్నీ కలిపి వీడియో రెడీ అయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్లో నాకు చెప్పండి. అండ్ అలాగే లైక్ కమెంట్ 2 చేస్తే యూట్యూబ్ మన వీడియో ఇంకా చాలామందికి చూపిస్తుంది, లేకపోతే చూపించదు. సో నన్ను ఎంకరేజ్ చేయడానికి, నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో షేర్ అనమాట. మీరు షేర్ ఇలా వాట్సాప్లో అలా చేస్తే అందరికీ రీచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ త్రూ అవుట్ దిస్ జర్నీ మే నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఐ వాజ్ లైక్ మధ్యలో ఆపేద్దామని చాలాసార్లు అనిపించిన, నాకు ఇది వర్కౌట్ అవుతుందని చాలాసార్లు అనిపించిన, నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఈరోజు వరకు ట్రై చేస్తూనే ఉన్నాను. అండ్ దట్ పెయిడ్ ఆఫ్ వెరీ వెల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. అండ్ మళ్ళీ యాక్చువల్గా యా, ఇప్పుడు నేను ఎంత రెడీ అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అమెజాన్ హాల్ చేస్తున్నాను. ఇట్ వాజ్ అ హ్యూజ్ హాల్ అనమాట. సో హాల్కి రెడీ అయ్యాను ఇప్పుడు రికార్డ్ చేయడం కోసం అని చెప్పి రెడీ అయ్యాను. సో ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా అది రికార్డ్ చేసేస్తాను. హోప్ఫుల్లీ ఈ వీక్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో స్టే ట్యూన్డ్ ఎవ్రీబడి అండ్ అందరూ జాగ్రత్త. టేక్ కేర్. ఐ లవ్ యూ గైస్. బాయ్.